Do you want to know? Hi students, welcome to Krishnaveni Yoga and Education. Students, నేను కృష్ణవేణి మీ సోషల్ టీచర్. ఈ రోజు క్లాస్లో మనము 13th లెసన్, ఇది మనకి హిస్టరీకి సంబంధించిన లెసన్, 10th క్లాస్ వాళ్ళకి 13th లెసన్, ద వరల్డ్ బిట్వీన్ వార్స్ 1900 to 1950 పార్ట్ 1. ఈ లెసన్ని మనం ఆల్రెడీ 3 వీడియోస్ చేసేసుకున్నాం కదా. ఈ లెసన్ యొక్క వర్క్ షీట్ చూద్దాం, అది కూడా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం. నెక్స్ట్ వీడియోలో మనం తెలుగు మీడియం స్టూడెంట్స్ యొక్క వర్క్ షీట్ చూద్దాం. అయితే స్టూడెంట్స్, ఇది హిస్టరీ లెసన్ అని మనం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది, లెసన్ చాలా పెద్ద లెసన్. ఈ లెసన్ నుంచి వచ్చే క్వశ్చన్స్ కూడా కొంచెం పెద్దగానే ఉంటాయి, అంటే లార్జ్ క్వశ్చన్సే ఉంటాయి. సో నా వంతు ప్రయత్నంగా కొన్ని క్వశ్చన్స్ని మీకు వర్క్ షీట్ రూపంలో ఇచ్చాను. కొన్ని క్వశ్చన్స్ని ఏం చేశాను అంటే మీకు హోంవర్క్ లాగా, అంటే మీరే వాటికి ఆన్సర్స్ రాసేలాగా నేను ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చాను. కొన్ని ఏమో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, కొన్ని మాత్రం క్వశ్చన్స్ ఇచ్చాను. ఎందుకు అలా అంటే మీరు కూడా లెసన్ ఎంతవరకు విన్నారు, మీకు ఎంతవరకు లెసన్ అర్థమైంది అనేది మీరు ఆన్సర్స్ రాస్తేనే తెలుస్తుంది. మనకి ఇది సీసీ ప్యాటర్న్ కదా, సో ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ పూర్తిగా లెసన్ మీద అవగాహన ఉంటేనే వాటికి ఆన్సర్స్ రాయగలరు. అయితే మా దగ్గర టెక్స్ట్ బుక్ లేదు, మరి గైడ్ లేదు అని అంటారు కదా. సో దీనికి ఏంటంటే సొల్యూషను, మనం చెప్పుకున్న 3 వీడియోస్లో లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీకు స్లైడ్స్ రూపంలో ఉన్నాయి. సో అక్కడ మీకు నేను ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ అనేది అక్కడ దొరుకుతుంది. ఎవరైనా ఇప్పటి వరకు మరి ఈ 13th లెసన్ వినుండకపోతే వాళ్ళకి కింద మన వీడియోలో ఈ కింద డిస్క్రిప్షన్లో నేను ఆ 3 లింక్స్ పెడతాను. తీసుకొని మీరు ఆ లెసన్స్ ఒకసారి చూసాక ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి మీ సోషల్ నోట్బుక్లో. అయితే స్టూడెంట్స్, ఫస్ట్గా ఈ ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు నా నుంచి వచ్చే నోటిఫికేషన్స్ మీకు తొందరగా వచ్చేస్తాయి. ఇంకొకటి స్టూడెంట్స్, మీ అభిప్రాయాలను నేను చెప్పే విధానంలో కానీ యూజ్ చేసే ఈ టెక్నాలజీలో కానీ ఏమైనా మీకు ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా కావాలన్నా, ఏమైనా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పెడితే నా వంతు ప్రయత్నంగా మీకు అందించడానికి ట్రై చేస్తాను. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు 13th లెసన్ వర్క్షీట్. ఓకే, ఇప్పుడు మనం 13th లెసన్ ద వరల్డ్ బిట్వీన్ వార్స్ 1900 to 1950 పార్ట్ 1 వర్క్షీట్. 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం స్టూడెంట్స్. మనం ఇప్పుడు ప్రిపేర్ 2 స్లోగన్స్ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ ద వార్స్. స్లోగన్స్ అనేవి మనకి నినాదాలు అనమాట. అవి ఎలా ఉండాలంటే ఒక సెంటెన్స్ లాగా కాకుండా మనకి అవి ఒక స్లోగన్స్ లాగా చక్కగా అట్రాక్టివ్గా ఉండేటట్టు మనం ప్రిపేర్ చేయాలి. మీకు ఎగ్జామ్లో స్లోగన్స్ కూడా అడుగుతూ ఉంటాడు, లెసన్స్ మీద చాలా లెసన్స్ నుంచి వస్తాయి. సో ఈ వేలో ప్రిపేర్ చేసుకోండి. స్టాప్ వార్ స్టార్ట్ పీస్. చూడండి, ఇక్కడ స్టాప్ వార్ అంటే రైమింగ్ ఉండాలన్నమాట. స్టాప్ వార్ స్టార్ట్ పీస్ అంటే యుద్ధాలను ఆపితే శాంతి అనేది నెలకొంటుంది. వార్ ఈజ్ డిస్ట్రక్టివ్, పీస్ ఈజ్ కన్స్ట్రక్టివ్. వార్ ఈజ్ డిస్ట్రక్టివ్ అంటే వారు వల్ల మనకి విధ్వంసం జరుగుతుంది, ఎన్నో జనాలే కానీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. పీస్ ఈజ్ కన్స్ట్రక్టివ్ అంటే ఇక్కడ మనకి శాంతి అనేది నిర్మించబడుతుంది. మనం కనుక యుద్ధాలను ఆపినట్లయితే పీస్ వల్ల శాంతి అనేది నెలకొల్పబడుతుంది, వారు వల్ల నాశనం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద సీక్రెట్ అలయన్సెస్. ఈ సీక్రెట్ అలయన్సెస్ ఏవైతే ఉన్నాయో, మిత్ర దేశాలు రహస్య కూటములు ఏర్పడటానికి కారణం ఏంటి అంటున్నాడు. ఎందుకు ఏర్పడే ఈ రహస్య కూటములు అనేవి? ఇన్సెక్యూరిటీ మీన్స్ అంటే అభద్రతా భావం, వాళ్ళల్లో భయం అనమాట. సో ఆ భయంతో ఒక్కళ్ళే యుద్ధం కనుక పెద్ద పరిస్థితే కనుక వస్తే జయించలేము అని చెప్పేసి వేరే వాళ్ళని తక్కువ చేయడానికి, వాళ్ళని కొంచెం లోన్గా చేయడానికి, అంటే అలోన్గా చేయడానికి, ఒంటరిని చేయడానికి, అదేవిధంగా వీళ్ళకి సపోర్ట్ పెంచుకోవటం కోసం ఈ విధంగా రహస్య కూటములు అనేవి ఏర్పాటు చేసుకుంటారు. యుద్ధం వచ్చినప్పుడు నాకు నువ్వు సపోర్ట్ చేస్తావా అన్న ఇదితో వాళ్ళు రహస్య కూటాలను ఏర్పాటు చేసుకుంటారు భయంతో. డిఫైన్ ద టర్మ్ అలయన్సెస్ అంటే ఇవి అదే మనం చెప్పుకున్నాం కదా, రహస్య కూటములు లేదా మిత్రపక్షాలు. ఇవి ఏంటి, దాన్ని డిఫైన్ చేయమన్నాడు. అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 or more కంట్రీస్ రిలేటెడ్ టు వార్ టైమ్ ప్లానింగ్. ఏంటంటే యుద్ధ సమయం వచ్చినప్పుడు ఒక 2 లేదా అంతకన్నా ఎక్కువ దేశాల మధ్య ఈ యుద్ధానికి సంబంధించి వాళ్ళు ఒక అగ్రిమెంట్ తీసుకుంటారనమాట. ఒకవేళ యుద్ధమే వచ్చినట్లయితే మన ఆపోజిట్ వాళ్ళకే నేను ఒక్కడనే కనుక ఒకవేళ పోరాడలేకపోతానేమో, నా దేశంతో మీరు కూడా మైత్రికి అనుకూలంగా ఉన్నారా అని చెప్పేసి వాళ్ళు ఒక పక్షంగా ఒక కూటమిగా ఏర్పడతారు. అట 2-3 దేశాలతో మన హిట్లర్ కూటమిని ఏర్పాటు చేసుకున్నాడు కదా. అదేవిధంగా ఆపోజిట్లో బ్రిటను, ఫ్రాన్సు, అవి కూడా ఒక అమెరికా, ఇవన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడినాయి. సో ఈ విధంగా ఏంటి అంటే
వాళ్ళు ఒకరికొకళ్ళు సపోర్టు ఒక అగ్రిమెంట్ మీద వాళ్ళు అలాగా యుద్ధ టైంలో సపోర్ట్ తెచ్చుకుంటారు. దీని విచ్ కంట్రీ వైమర్ రిపబ్లిక్ వాజ్ ఫార్మ్డ్? ఏ కంట్రీలో ఈ వైమర్ రిపబ్లిక్ అనేది ఫామ్ అయింది? మనందరికీ తెలుసు, అది జర్మనీలో. ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధాల తర్వాత జర్మనీ సామ్రాజ్యం అంతరించిపోయి అక్కడ నియంత్రణ పరిపాలన పోయి వైమర్ రిపబ్లిక్ పరిపాలన అనేది ఏర్పడింది. ఎక్స్పాండ్ యునెసెఫ్. యునెసెఫ్ అంటే ఏంటి? మనం విస్తరించమని అంటాడు. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఇక్కడ మీకు ఈ లెసన్ నుంచి ఇలాంటివి ఎబ్రివేషన్స్ ఎక్స్పాండ్ చేయమని చాలా అడుగుతూ ఉంటాడు. సో ఇదేంటంటే అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి అంటారు. ఇది మనకి చిల్డ్రన్ గురించి ఇంటర్నేషనల్ లెవెల్లో నిధులను సేకరించి చైల్డ్ డెవలప్మెంట్ కోసం ఆ నిధులను యూజ్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. హౌ ద వరల్డ్ వాజ్ డివైడెడ్ బిఫోర్ ద వరల్డ్ వార్స్? హౌ ద వరల్డ్ వాజ్ డివైడెడ్, ఎలా డివైడ్ అయి ఉంది ఆ ప్రపంచం అనేది? ఎప్పుడు? ప్రపంచ యుద్ధాలకు ముందు. ద వరల్డ్ వార్స్, బిఫోర్ వరల్డ్ వార్స్. ద వరల్డ్ వాజ్ డివైడెడ్ ఇంటూ డెవలప్డ్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్, ఇట్ మీన్స్ వెస్ట్ కంట్రీస్, అండ్ కొలోనియల్ కంట్రీస్ ఆఫ్ ఏషియా అండ్ ఆఫ్రికా. అంటే ఈ కాలనీస్గా ఏమన్నైతే ఉన్నాయో మనకి వలస ప్రాంతాలుగా, వలస దేశాలుగా ఉన్న ఏషియన్ కంట్రీస్ అండ్ ఆఫ్రికా కంట్రీస్ ఏమో ఒక పక్క, అదేవిధంగా పారిశ్రామికంగా బాగా డెవలప్ చెందిన వెస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక పక్క. ఈ విధంగా రెండుగా డివైడ్ అయింది. డెవలప్డ్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఆఫ్ ద వెస్ట్ ఇన్ 20th century బ్రిటన్, యుఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్. ఇవన్నీ కూడా డెవలప్డ్ ఇండస్ట్రియల్ కంట్రీస్ అనమాట. ఒక 2 పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉందనుకున్నాం కదా. అందులో ఒక పార్ట్ ఈ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు. ఆ దేశాలు ఏమేమి ఉన్నాయి? ఇవి 6 మనం చెప్పుకోవచ్చు. బ్రిటన్, యుఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్. అయితే మళ్ళీ తిరిగి ఇవి 2 రకాలుగా డివైడ్ అయినాయి. చూద్దాం. ద ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ వర్ డివైడెడ్ ఇంటూ 2 rival బ్లాక్స్. ఈ ఇండస్ట్రియల్ అంటే పారిశ్రామికంగా ఈ అభివృద్ధి చెందిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి యుద్ధానికి అంటే 2 శత్రు కూటములుగా ఒక 2 బ్లాక్స్గా ఏర్పడినాయి. వాటిలో ఫస్ట్ వన్ వచ్చి జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ. సెకండ్ వన్ వచ్చి బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా. సో 2 ప్రపంచ యుద్ధాలు సంభవించకముందు ప్రపంచం ఎలా ఉంది అంటే ఈ విధంగా యుద్ధ భయంతో ఒక 2 బ్లాకులుగా అంటే 2 కూటములుగా ఏర్పడిపోయి ఉందన్నమాట, యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టుగా. నెక్స్ట్, రైట్ అబౌట్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇది మనకి ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థల్లో ముఖ్యమైనది. సో దాని గురించి చూద్దాం. ఇలాంటి ప్రశ్నలు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే వర్డ్ వరకే మనకి టెక్స్ట్ బుక్లో ఉంటుంది. దీనికి సంబంధించిన రిలేటెడ్ పాయింట్స్ అనేవి మనకి టెక్స్ట్ బుక్లో ఉండవు, కానీ మనం ఓన్గా కూడా రాయాలి. ఇక్కడ మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం మనం ఓన్గా రాసే ఉంటాయి. కాంటెంపరీ ఇష్యూస్ అంటే ప్రజెంట్ సమకాలీన విషయాలకి ఎలా అన్వయిస్తావు, తర్వాత ఏమో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అని, ఇట్లా అన్ని రకాలుగా మ్యాపింగ్ స్కిల్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ని మీరు సెర్చ్ చేసి రాయాల్సి వస్తుంది. గూగుల్లో కానీ లేకపోతే మీ టీచర్స్ చెప్పింది విని కానీ ఇక్కడ మీరు రాయాలి. చూడండి, ఇక్కడ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO స్టాండ్స్ ఫర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO ఈజ్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేకమైన అనుబంధ సంస్థ లేదా ఏజెన్సీ. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 7th April 1948. అంటే మనకి UNO 1945లో స్టార్ట్ అయింది అనుకున్నాం కదా. సో అది స్టార్ట్ అయిన ఒక 3 yearsకి 1948లో ఏప్రిల్ 7వ తారీఖున ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO అనేది స్టార్ట్ అయింది. WHO హెడ్ క్వార్టర్స్ ఆర్ ఎట్ జెనీవా. ఈ WHO యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని అంటే అది జెనీవాలో ఉంది. దే సెలబ్రేట్, ఇవన్నీ యూరోప్ కంట్రీస్ అనమాట. దే సెలబ్రేట్ వరల్డ్ హెల్త్ డే ఆన్ 7th April ఆఫ్ ఎవ్రీ ఇయర్. సో దాని ఎస్టాబ్లిష్ డేట్ని వాళ్ళు ఆ డేని ఏమనుకున్నారు, వరల్డ్ హెల్త్ డే అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనమాట. WHO ఈజ్ కన్సర్న్డ్ విత్ ఇంటర్నేషనల్ పబ్లిక్ హెల్త్. ఈ WHO పని ఏంటంటే అంతర్జాతీయ లెవెల్లో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని వీటన్నిటినీ కూడా దాని గురించి సంబంధించిన విషయాలన్నిటినీ కూడా ఇది చూసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్, మెన్షన్ ద హ్యూమన్ లాస్ ఇన్ ద 2 world wars. ఎంత హ్యూమన్ లాస్ అంటే మానవ నష్టం, ప్రాణ నష్టం ఎంత జరిగింది 2 ప్రపంచ యుద్ధాల్లో అని అడుగుతున్నాడు. ఏం జరిగింది, ఎంత జరిగింది? World War I హ్యాడ్ క్లైమ్డ్ 10 million men ఇన్ బ్యాటిల్. యుద్ధంలో 10 million మంది చనిపోయారు, పీపుల్ చనిపోయారు.
World War I హ్యాడ్ క్లైమ్డ్ అబౌట్ 75,000 ఇండియన్ సోల్జర్స్. వాళ్ళే కాకుండా అక్కడ మళ్ళీ మన భారతీయులు కూడా 75,000 మంది చనిపోయారు మొదటి ప్రపంచ యుద్ధంలో. World War II రిజల్టెడ్ ఇన్ అబౌట్ 22 to 25 million military casualties and the deaths of approximately 40 to 52 million సివిలియన్స్. అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో వచ్చేటప్పటికి 22 నుంచి 25 అంటే 22 నుంచి 25 మిలియన్ మిలిటరీ కాజువాలిటీస్ అంటే సైన్యం చనిపోయారు. అదేవిధంగా అప్రాక్సిమేట్లీ అంటున్నాడు, అంటే దగ్గర 40 to 52 మిలియన్ సివిలియన్స్ కూడా అంటే పౌరులు కూడా చనిపోయారు, సామాన్య ప్రజానికం కూడా చనిపోయారు అని చెప్తున్నాడు. నియర్లీ 6 మిలియన్ జ్యూస్ డైడ్ ఇన్ World War II ఇన్ హోలోకాస్ట్ అనేది మనకి జర్మనీలో ఉంటుంది. అంటే హిట్లర్కి యూదులంటే తనకి పడదనమాట. సో యూదుల్ని ఎక్కువ మందిని అక్కడ చంపేస్తారు జర్మనీలో. సో ఆ విధంగా ఈ జ్యూస్ అంటే యూదులు 6 మిలియన్ మెంబర్స్ జ్యూస్ని చంపేశారనమాట అక్కడ. The US attack on Hiroshima and Nagasaki in Japan with atom bombs which killed 246,000 people. ఈ హిరోషిమా నాగసాకి మీద అమెరికా వేసిన అణుబాంబుల వలన 246,000 మంది ప్రజలు చనిపోయారు అని చెప్తున్నారు. సో ఇంతమంది 2 ప్రపంచ యుద్ధాల వల్ల మనకి ప్రాణ నష్టం అనేది జరిగింది. ఇండస్ట్రియలైజేషన్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద మోడర్న్ వార్స్. Do you agree with this statement? Comment. ఇండస్ట్రియలైజేషన్ హ్యాడ్ మెనీ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆన్ ద వరల్డ్. ఈ పారిశ్రామికీకరణ అనేది అనేక ఫలితాలను తీసుకొచ్చింది. అవి కూడా ఏంటి, చెడ్డ ఫలితాలు అనమాట ప్రపంచం మీదకి. అవన్నీ కూడా దుష్ఫలితాలు వచ్చినాయి అనమాట. ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లెడ్ టు మోర్ వార్ టెక్నాలజీస్ లైక్ ట్యాంక్స్, న్యూ గన్స్ అండ్ ఈవెన్ ఆర్మర్. ఆ పారిశ్రామికీకరణ విప్లవం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాని మూలాన అది దేనికి దారితీసిందంటే న్యూ టెక్నాలజీ, ఈ సాంకేతికత అనేది పెరిగిపోయింది. ఆ సాంకేతిక అనేది ఎటు వెళ్ళిందనమాట, కొత్త యుద్ధ ట్యాంకులు తయారు చేయడం, కొత్త గన్స్ తయారు చేసుకోవటం, కొత్త కవచాలు అవి మనకి యుద్ధంలో యూజ్ చేస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా యుద్ధానికి సంబంధించిన కొత్త ఆయుధాల తయారీకి అనేది ఈ పారిశ్రామికీకరణ దారితీసింది. These new weapons could kill faster, more efficiently and on a larger scale than ever before. చూడండి, మునుపెప్పుడు కూడా ఇంత అంటే టెక్నాలజీ పెరిగిపోయింది కదా, మునుపెప్పుడు కూడా ఇంత ఫాస్ట్గా ఇంత సమర్థవంతంగా మనుషుల్ని చంపేసే ఆయుధాలు లేవు. ఇప్పుడు అవన్నీ కూడా బాగా వచ్చేసినాయి. సో జనాల్ని బాగా చనిపోయడానికి కారణమైంది ప్రపంచ యుద్ధం అని చెప్తున్నాడు. Thus, industrialization has created conditions for modern wars. ఈ విధంగా ఈ పారిశ్రామికీకరణ అనేది యుద్ధాలు జరగటానికి ఒక పరిస్థితులను అనేది క్రియేట్ చేసిందనమాట. ఏంటంటే అది పరిశ్రమల స్థాపన, పారిశ్రామికీకరణ, ఈ విప్లవం వలనే అనేక రకాల వెపన్స్ ఫాస్ట్గా చంపేయటం, అవి కూడా మళ్ళీ ఎంత బాగా అంటే సమర్థవంతంగా పనిచేయడం జరగటం, ఇలాంటివన్నిటి మూలాన ఇవన్నీ కూడా ఏంటంటే వెపన్స్ పెరిగిపోయింది. దీంతో మనకి యుద్ధానికి అనేది మెయిన్ కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో ఐ అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్. సో మనం యాక్సెప్ట్ చేస్తాం కదా, ఇండస్ట్రియలైజేషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పేసి వారికి మనం యాక్సెప్ట్ చేస్తాం. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద వార్స్. సరే, వార్స్ జరిగినాయి మొత్తానికి. మరి ఆ వార్స్ యొక్క ఫలితాలు ఏంటి? 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. వాటి రిజల్ట్ ఏంటి? ఫైనల్గా ఏమైంది? ఎనార్మస్ లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అండ్ డ్యామేజ్ టు ప్రాపర్టీ. చాలా అసంఖ్యాకమైన ప్రాణ నష్టం జరిగింది. మనం చూసాం, మిలియన్స్లోనే జనాలు చనిపోయారు, కోట్లలో 2 ప్రపంచ యుద్ధాల్లో. అంతేకాకుండా మళ్ళీ హిరోషిమా నాగసాకిలో, హోలోకాస్ట్లో, ఇలా ఇంకా భారతీయులు యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసిన భారతీయులు, ఈ విధంగా ఎంతోమంది అసంఖ్యాక ప్రజలు చనిపోయారు. అండ్ డ్యామేజ్ టు ప్రాపర్టీ అంటే మనకి ఇక్కడ ఆస్తి కూడా బాగా నష్టమైపోయింది. అట్మాస్ఫియరిక్ పొల్యూషన్, వాతావరణం కూడా బాగా కాలుషితమైపోయింది. అదేవిధంగా క్రాప్స్ అండ్ ఇండస్ట్రీస్ వుడ్ బి డిస్ట్రాయిడ్, పంటలు, పరిశ్రమలు అన్నీ కూడా నాశనం అయిపోయినాయి. రెసిడెన్షియల్ ఏరియాస్ వుడ్ బి డ్యామేజ్డ్, ఇల్లు, ఏవైనా స్థలాలు అవంతా అంటే ఆ బాంబులు వేయటం వల్ల ఎవరికి వాళ్ళ నివాస గృహాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. ద కంట్రీస్ ఎకానమీ వుడ్ బి డ్యామేజ్డ్. సో ఇదంతా నాశనం అయిపోతే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఆర్థికంగా, ఫైనాన్షియల్గా, ఎకనామిక్గా నాశనం అనేది జరుగుతుంది. సో మన స్ట్రెంత్ మొత్తం కూడా పీపుల్ అందరూ కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు. మగవాళ్ళందరూ కూడా 40 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళందరూ కూడా.
సో దాంతో ఏమవుతుంది, ఇక్కడ మనకి ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. ఉత్పత్తుల్లో అప్పటికి స్త్రీలు పార్టిసిపేట్ చేశారు బ్రిటన్లో, అయినప్పటికీ కూడా ప్రొడక్షన్ అంతా ఆగిపోయి ఎకనామిక్ అనేది అక్కడ డ్యామేజ్ అవుతుంది. మనకి ఎకానమీ కండిషన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 4 మార్క్స్ చూడండి. వాట్ వర్ ద ఇంపార్టెంట్ కాజెస్ ఆఫ్ 2 వరల్డ్ వార్స్? ఏంటి మెయిన్ ఇంపార్టెంట్ కాజెస్ ఏంటి? రెండిటికి కూడా కామన్గా ఉన్నాయి. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాడు, మీరు మెయిన్ మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఒకటి, రెండో ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఒకటి, అవి రెండు చిన్నగా ఉన్నా 2 ప్రపంచ యుద్ధాలకి కూడా కారణమైనవి ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. ఇవి మనకి 4 పాయింట్స్ ఉంటాయి, చెప్పుకున్నాం మనం. అగ్రెసివ్ నేషనలిజం, ఇంపీరియలిజం, మిలిటరీయిజం, సీక్రెట్ అలయన్సెస్, ఈ 4 ఉంటాయి. ఈ 4 మీకు 2 మార్క్స్లో కానీ 1 మార్కులో కానీ అడిగితే ఓన్లీ సైడ్ హెడ్డింగ్స్ పెట్టి సరిపోద్ది. కానీ మీకు 4 మార్కులు అడిగితే కనీసం ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక 2 లైన్స్ అయినా మీరు రాయాల్సి వస్తుంది. చూద్దాం ఇప్పుడు అవేంటో. ద మెయిన్ కాజెస్ ఆఫ్ 2 వరల్డ్ వార్స్. ద ఫస్ట్ వన్ అగ్రెసివ్ నేషనలిజం, అంటే దురహంకారపూరిత జాతీయవాదం. ఇక్కడ ఏంటి చూడండి, ఇట్ ఈస్ ద ప్రౌడ్ ఫీలింగ్ ఆఫ్ దేర్ రేస్ అండ్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ దేర్ సూపర్మసీ ఓవర్ ద వరల్డ్. చూడండి వీళ్ళ ఆలోచన ఎలా ఉందో. ఇట్ ఈస్ ద ప్రౌడ్ ఫీలింగ్ ఆఫ్ దేర్ రేస్, వాళ్ళ జాతిని అంటే వాళ్ళకి ఉండొచ్చు, కానీ గౌరవం ఉండొచ్చు. అంతేకాకుండా వాళ్ళది ఏమవుతుందంటే ఆ జాతీయతా భావం అనేది ఎస్టాబ్లిష్ దే సూపర్మసీ ఓవర్ ద వరల్డ్, అంటే మిగిలిన ప్రపంచం అంతా కొన్నా కూడా మేమే గొప్ప అని విపరీతమైన జాతీయ అహంకారం పెరుగుతుందన్నమాట. డ్యూ టు దిస్ ద జర్మనీ అండ్ ఇటాలియన్స్ డెవలప్డ్ ప్రైడ్ ఇన్ డిస్ట్రాక్టివ్ మోడ్. సో ఇలాంటి జాతీయ అహంకారంతోనే మనకి జర్మనీ కానీ ఇటాలియన్స్ కానీ ఏం చేసుకున్నారు, బాగా విపరీతమైన గర్వంతో నాశనానికి వాళ్ళు నాశనం చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారనమాట. నెక్స్ట్ అగ్రెసివ్ నేషనలిజం నీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ పవర్ బ్లాక్స్. ఈ విధంగా జాతీయతా భావం అనేది బాగా పెరిగి అది దేనికి దారితీసిందంటే 2 పవర్ బ్లాక్స్ ఏర్పడటానికి కారణమైందనమాట. 2 ఇంపీరియలిజం. యాన్ ఇండస్ట్రియల్ క్యాపిటల్ developed and accumulated, the European nations and their financial institutions looked for safe investment opportunities in colonies. చూడండి ఇక్కడ ఆ టైంలో ఇండస్ట్రియల్ క్యాపిటల్ డెవలప్డ్ అంటే మనకి ఏమంటే పారిశ్రామికంగా పెట్టుబడి పెట్టడానికి ఆ సంపదనంతా యూరోప్లో ఉన్న కంట్రీలన్నీ కూడా కూడబెట్టుకొని వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడానికి కొన్ని బ్యాంకులు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉంది. సో ఆ మూలధనంతో ఆ పెట్టుబడితో మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి ఆ కాలనీస్ కోసం ఆ ఆపర్చునిటీస్ కోసం అవి ఎదురు చూస్తూ ఉన్నాయి. సో ద యూరప్ కంట్రీస్ కాంపిటేటెడ్ టు ఎస్టాబ్లిష్ ద కాలనీస్ ఇన్ ఏషియా అండ్ ఆఫ్రికా. ఈ విధమైన ఎదురుచూపులతో వాళ్ళకి కాంపిటీషన్ పెరిగిందనమాట యూరప్ కంట్రీస్కి. వాళ్ళ కాలనీస్ నాకు కావాలి అని చెప్పి ఆసియా ఆఫ్రికా దేశాలను వాళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నారు వలస ప్రాంతాలుగా. డిఫరెన్సెస్ ఎమాంగ్ ద ఇంపీరియల్ కంట్రీస్ లీడ్ టు వరల్డ్ వార్స్. ఈ విధంగా ఈ కంట్రీస్ మధ్య ఈ డిఫరెన్సెస్ రావటం వల్ల ఏమవుతుంది అంటే ఇది సామ్రాజ్యవాదము అంటే వాళ్ళ సామ్రాజ్యాన్ని వ్యాప్తి చేసుకోవాలని ఈ భావన ప్రపంచ యుద్ధాలకి కారణమయ్యింది. సో ఈ 2 రీజన్స్, వీటితో పాటు మనకి ఇంకో 2 రీజన్స్ ఉన్నాయి చూడండి. సీక్రెట్ ఎలియన్సెస్ అంటే రహస్య కూటములు. ద సీక్రెట్ ఎలియన్సెస్ ఆల్సో ప్లేడ్ వైటల్ రోల్ ఇన్ ద వరల్డ్ వార్స్, 2 వరల్డ్ వార్స్. ఈ సీక్రెట్ ఎలియన్సెస్ కూడా ఒక మెయిన్ కారణమైనవి అనమాట. ఎంతవరకు భయంతో ఉండి నువ్వు నేను ఒక కూటమి లేకపోతే వాళ్ళిద్దరూ ఒక కూటమి అని ఇట్లా వీళ్ళు కూటములుగా ఫామ్ అవ్వటం వల్ల కూడా యుద్ధం అనేది యుద్ధ వాతావరణం అనేది నెలకొంది. ఇక్కడ మనకి తెలుసు 2 రకాల కూటములు ఉన్నాయని. బిస్మార్క్ మేడ్ సీక్రెట్ ఎలియన్స్ విత్ ఆస్ట్రియా, ఇటలీ అండ్ ట్రిపుల్ అలయన్స్. ఇతను బిస్మార్క్ ఏం చేశాడు, ఫ్రాన్స్ను ఒంటరిని చేయాలని చెప్పి తను ఆస్ట్రియాతో మరియు ఇటలీతో రహస్య ఒప్పందాలను ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని ఏమంటారంటే ట్రిపుల్ అలయన్స్ అంటారు. అంటే రహస్య కూటమి అని చెప్పేసి, త్రైపాక్షిక కూటమి అని చెప్పి అంటారు. అదేవిధంగా ఫ్రాన్స్ కూడా కూటమిలు ఏర్పాటు చేసుకుంటుంది. ఒకటి రష్యాతో, 2 బ్రిటన్తో. రష్యా, ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ ఫార్మ్డ్ ద ట్రిపుల్ ఎంటైనిట్. అంటే ఇదేంటంటే త్రైపాక్షిక వడంబడిక. ఇక్కడ 3 మధ్య వడంబడిక జరిగింది, రష్యాకి, ఫ్రాన్స్కి, బ్రిటన్కి. సో ఇదొక బ్లాకు, అదొక బ్లాకు. ఈ విధంగా ఏర్పడటం అనేది కూడా ఏమైందంటే యుద్ధాలకి కారణమైంది. బోత్ దీస్ ఎలియన్స్ వర్ జలస్ అండ్ సస్పిషియస్ ఆఫ్
వన్ అనదర్. చూడండి, ఎప్పుడైతే ఇలా రెండు కూటములుగా ఏర్పడినాయో వాళ్ళని చూసి వీళ్ళకి అసూయ పెరగటం, వాళ్ళ మీద అపనమ్మకం, ఎప్పుడు వీళ్ళు మన మీదకి యుద్ధానికి వస్తారు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువైపోయినాయి అనమాట. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, మిలిటరిజం. ఈచ్ కంట్రీ బిల్డ్ మ్యాసివ్ స్టాండింగ్ ఆర్మీస్ అండ్ కాంపిటేటెడ్ విత్ ఈచ్ అదర్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్మమెంట్. చూడండి, ఇక్కడ ఈచ్ కంట్రీ బిల్డ్ మ్యాసివ్ స్టాండింగ్ ఆర్మీస్ అంటే చాలా పెద్ద ఎత్తున వాళ్ళు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు, నిర్మించుకుంటున్నారు. అదేవిధంగా కాంపిటేటెడ్ విత్ ఈచ్ అదర్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్మమెంట్, వాళ్ళు ఆయుధాలను పెంచుకోవటంలో పోటీ పడి మరీ పెంచుకుంటున్నారు ఇతర దేశాలతో. దే బిల్ట్ ఏ మైండ్ సెట్ అమాంగ్ ద పీపుల్ టు సపోర్ట్ వార్స్. చూడండి, ఇక్కడ వాళ్ళు ప్రజల మైండ్ సెట్ని కూడా సెట్ చేసేసారు. ఏంటంటే ఒకవేళ యుద్ధం వల్ల నష్టం కాదు, యుద్ధం వస్తే మేము మీకు సపోర్ట్ ఉంటాము, యుద్ధం జరిగేటట్టే చూద్దాము అనే విధంగా ప్రజలు కూడా మాట్లాడేటట్టు మార్చేసుకున్నారనమాట. ద మిలిటరీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద 6 బిగ్ పవర్స్ ఇంక్రీజ్డ్ బై ఓవర్ 300%. మనం చెప్పుకున్నాం, ఈ 6 కంట్రీస్ ఉంటాయి కదా, ఈ కూటమిగా ఏర్పడిన కంట్రీలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తున్నాయంటే ఒకదానికొకటి పోటీ పడి వాళ్ళ యొక్క సైన్యాన్ని బాగా ఇంక్రీజ్ చేసుకున్న, సైన్యం మీద పెట్టే ఖర్చును బాగా పెంచేసినాయి. అది ఎంత పెంచేసినాయి అంటే 300% పెంచేసినాయి అనమాట. సో ఈ 4 కూడా రెండు ప్రపంచ యుద్ధాలకి కారణం అయినవి. ఈ విధంగా ఈ ప్రశ్న ఉంటుంది మీకు. అయితే ఇక్కడ మీకు 4 పాయింట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు అంతా రాయలేకపోతే 4 మార్క్స్కి ఒక్కొక్క దాని నుంచి 2 పాయింట్స్ చొప్పున రాసుకోవచ్చు. 2 మార్క్స్కి అడిగితే మిలిటరిజం అంటే 3 పాయింట్స్, సీక్రెట్ ఎలయన్స్ అంటే 4 పాయింట్స్. ఈ విధంగా రాయాలి. చదివేటప్పుడు ఒక అవగాహనతో చదివి మీకు ఎంత అవసరమో అంత ఇచ్చిన ప్రశ్న దానికి కేటాయించిన మార్కులను బట్టి మీరు రాస్తే కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ పిక్చర్ చూడండి. మీరు అబ్జర్వ్ ద పిక్చర్, రైట్ యువర్ ఒపీనియన్. ఏమడుగుతున్నాడు, ఈ పిక్చర్ని చూసి దీని మీద నువ్వేమనుకుంటున్నావు, నీవు అభిప్రాయం ఏంటి రాయి అంటున్నాడు. ఆటం బాంబ్ ఆన్ నాగసాకి ఇన్ జపాన్ వాజ్ కండక్టెడ్ బై అమెరికా. ఇక్కడ ఆటం బాంబ్ అనేది నాగసాకి మీద పేలింది. ఎవరు వేశారంటున్నారు, అమెరికా వేసింది జపాన్ మీద. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఇన్ వార్ టైమ్. చూడండి, ఫస్ట్ అంటే మనకి యుద్ధాలలో ఉపయోగించిన అణుబాంబు అనేది ఇది ఫస్ట్ అనమాట. అంటే అమెరికా నాగసాకి మీద వేసిన ఈ బాంబే ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ అనమాట. మిలియన్స్ ఆఫ్ జపనీస్ వర్ డైడ్. ఈ బాంబులు వేయటం వల్ల మిలియన్ల పీపుల్ చనిపోయారు, ప్రజలు చనిపోయారు. ఏ ప్రజలు, జపాన్ ప్రజలు చనిపోయారు. ఆఫ్టర్ దిస్ అటాక్ జపాన్ సరెండర్డ్ అండ్ ద వార్ వాజ్ ఎండెడ్. చూడండి, ఆఫ్టర్ దిస్ అటాక్ ఇంత పెద్ద నష్టం జరిగిన తర్వాత ఈ విధంగా 2 సార్లు బాంబు వేస్తుంది. ఒకటి హీరోషిమా మీద, రెండోది నాగసాకి మీద. ఈ 2 బాంబులు వేసాక జపాన్ చేసేది ఏమీ లేక సరెండర్ అయిపోతుంది, లొంగిపోతుంది. సో దీంతో 2వ ప్రపంచ యుద్ధం అనేది ముగుస్తుంది. సో దీని నుంచి మనమేం నేర్చుకున్నాం, సరే మీ ఒపీనియన్ అడిగాడు కాబట్టి మనం ఇక్కడ ఇంకొక లైన్ యాడ్ చేయొచ్చు. అవాయిడ్ ఆటమ్ బాంబ్స్ అండ్ మెయింటైన్ పీస్. అంటే ఏమంటున్నాడు, ఈ అణుబాంబులను వాడటం మానేద్దాము, పీస్ని అంటే శాంతిని పెంచుకుందాం, శాంతిని మెయింటెనెన్స్ చేద్దాము అని చెప్పేసి మన సొంతగా ఈ ప్రశ్నకి ఆన్సర్ రాసుకోవచ్చు. ఈ పిక్చర్ని చూసి దాన్ని మీ మాటల్లో మీరు రాశారనమాట ఇక్కడ ఇది. నెక్స్ట్ చూడండి, రైట్ అబౌట్ ద ట్రీటీ ఆఫ్ వర్సెల్స్. ద ట్రీటీ ఆఫ్ వర్సెల్స్ వాజ్ కండక్టెడ్ ఆఫ్టర్ ద వరల్డ్ వార్ 1. ఇక్కడ మనకు తెలుసు ట్రీటీ ఆఫ్ వర్సెల్స్ అనే సంధి, అంటే వర్సెల్స్ సంధి జరిగిందని, ఆ సంధి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిందని చెప్పి మనకు తెలిసిందే. నెక్స్ట్, ద ట్రీటీ ఆఫ్ వర్సెల్స్ వాజ్ ద బిగ్గెస్ట్ కాన్ఫరెన్స్ యాజ్ ఇట్ వాజ్ అటెండెడ్ బై 32 నేషనల్ డెలిగేషన్స్. చూడండి, ఇక్కడ ఇది చాలా పెద్ద ఎత్తున జరిగిన ఒక సంధి అనమాట, కాన్ఫరెన్స్ సమావేశము. దీనికి 32 దేశాల ప్రతినిధులు అటెండ్ అయ్యారు. ద 5 బిగ్ విక్టోరియస్ పవర్స్ USA, UK, France, Italy and Japan participated in the ట్రీటీ ఆఫ్ వర్సెల్స్. ఈ సంధి సమావేశంలో గెలిచిన 5 దేశాలు, విజయం సాధించిన బిగ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేసినాయి. అయితే రష్యా, జర్మనీ, ఆస్ట్రియా అండ్ టర్కీ వర్ నాట్ ఇన్వైటెడ్ టు ద ట్రీటీ ఆఫ్ వర్సైల్స్. మనకి తెలుసు రష్యా మిడిల్లోనే వెళ్ళిపోయిందని, జర్మనీ, ఆస్ట్రియా అండ్ టర్కీ ఏమో యుద్ధంలో ఓడిపోయిన దేశాలని. సో ఈ 4 దేశాలని ఈ సంధి సమావేశాలకి ఇన్వైట్ చేయలేదు. ఇంతేకాకుండా
ఈ సంధి సమావేశాల్లో జర్మనీ మీద కొన్ని షరతులు విధించారు. అవి కూడా దీనికి సంబంధించినవే కాబట్టి చూడండి. టు వీకెండ్ జర్మనీ ద ట్రీటీ ఆఫ్ వర్సెల్స్ ఇంపోజ్డ్ సమ్ టెరిటోరియల్ పెనాలిటీస్ అండ్ మిలిటరీ కట్స్ ఆన్ ఇట్. ఇక్కడ జర్మనీని వీక్ చేయాలి, దీని మీద కొన్ని షరతులు విధించాలి అని చెప్పి ఏం చేశారు, వాళ్ళ భూభాగం మీద కొన్ని షరతులు విధించారు. అదేవిధంగా తన యొక్క సైన్యాన్ని కొంతవరకు కట్ చేసేసారనమాట. ఎందుకంటే ఎక్కువ సైన్యం ఇదంతా ఉంటే జర్మనీకి బాగా అహం పెరుగుతుంది. సో దాన్ని అంతా కూడా అహంకారాన్ని తగ్గించాలి అని చెప్పేసి ఈ వర్సెల్ సంధి సమావేశంలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ దేశాల యొక్క నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్లీ జర్మనీ వర్ ఆస్క్డ్ టు రిటర్న్ దేర్ కాలనీస్ ఇన్ ఆఫ్రికా అండ్ యూరోపియన్. చూడండి, ఫస్ట్లీ జర్మనీ ఏం చేసిందంటే ఒకప్పుడు ఆఫ్రికాలో కొన్ని కాలనీస్ ఏర్పాటు చేసుకుంది. ఆ కాలనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తిరిగి జర్మనీకి ఆఫ్రికాకి ఇచ్చేయాలని, అదేవిధంగా అండ్ యూరోపియన్ ఏరియాస్ లైక్ ఆల్సైస్ అండ్ లొరైన్ విచ్ దే ఆక్యుపైడ్ ఫ్రమ్ ఫ్రాన్స్ ఇన్ 1871. మనం చెప్పుకున్నాం 1870లో ఫ్రాంకో ఫ్రెషన్ యుద్ధం జరుగుతుంది. ఆ సంధి షరతుల మీదుగా మనకి ఫ్రాన్స్ ఏమో ఆల్సైస్ లొరైన్ అనే ప్రాంతాలని జర్మనీకి వదులుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం సంధి షరతుల్లో ఈ 2 ప్రాంతాలని తిరిగి జర్మనీకి ఇచ్చేయాలని చెప్పేసి ఈ దేశాలు నిర్ణయించినాయి అనమాట. జర్మనీ వాజ్ ఆస్క్డ్ టు పుల్ డౌన్ ఇట్స్ ఆర్మీ స్ట్రెంగ్త్. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చండి, 1 lakh from 9 lakh డ్యూరింగ్ వరల్డ్ వార్ 1. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇవి బాగా సైన్యాన్ని వాడిందంట. సో దాని సైన్యాన్ని మొత్తాన్ని కట్ చేసేయాలి అని చెప్పి 9 లక్షల సైన్యం నుంచి 1,00,000 వరకు తగ్గించేసేయాలని చెప్పారు. జర్మనీ వాజ్ ఆల్సో ఆస్క్డ్ నాట్ టు హ్యావ్ సబ్మెరైన్స్ అండ్ రిస్ట్రిక్ట్ ఇట్స్ నేవల్ స్ట్రెంగ్త్. అవి సబ్మెరైన్స్ను వాడకూడదు, అదేవిధంగా యుద్ధ నౌకలను కూడా తగ్గించేయాలి అని చెప్పారు. ద ట్రీటీ ఆఫ్ వర్సెల్స్ సెటప్ ద లీగ్ ఆఫ్ నేషన్స్. ఈ విధంగా ఈ వర్సెల్స్ సంధి తర్వాత ఏం సెట్ చేసిందంట, లీగ్ ఆఫ్ నేషన్స్ నానాజాతి సమితిని కూడా ఏర్పాటు చేసింది శాంతి కోసం అని చెప్పి. ఈ ట్రీటీ ఆఫ్ వర్సెల్స్లోనే వీళ్ళు వర్సెల్స్ సమావేశంలోనే నానాజాతి సమితి ఏర్పాటును కూడా చెప్పుకున్నారు. అయితే ద ట్రీటీ ఆఫ్ వర్సెల్స్ లీడ్ టు ద రైజ్ ఆఫ్ హిట్లర్ అండ్ నాజీ పార్టీ. ఇంత చేశారు కానీ వాళ్ళు ఏం చేశారు అంటే జర్మనీని ఇన్వైట్ చేయకపోవడంతో జర్మనీలో ఇవన్నీ పనిష్మెంట్స్కి హిట్లర్కి కోపం వచ్చి నాజీ పార్టీ హిట్లర్ కూడా బాగా వాళ్ళ ప్రభావాన్ని చూపటానికి ఈ వర్సెల్ సంధి అనేది ఒక కారణమైంది. అయితే స్టూడెంట్స్ ఇక్కడ 10 పాయింట్స్ ఉన్నాయి. 10 పాయింట్స్ని చూసి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇందులో మీకు బాగా అర్థమైనవి ఒక 5, 6 కానీ లేకపోతే 7 or 8 చూడండి. 4 మార్క్స్ క్వశ్చన్స్కి మిమ్మల్ని అడిగిన దాన్ని బట్టి మీరు రాయగలిగిన వరకు రాయొచ్చు. 10 పాయింట్స్ రాసేయాలనేమీ లేదు. ఇప్పుడు మీకు నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను, అవి మీరు ఆన్సర్స్ రాయండి. ఈ ఆన్సర్స్ మీకు నేను చెప్పిన లెసన్ స్లైడ్స్లోనే ఉంటాయి. చూడండి, ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ 5 ఇచ్చాను. వాట్ వాజ్ ద ఇమీడియట్ కాజ్ ఫర్ ద వరల్డ్ వార్ 1? మొదటి ప్రపంచ యుద్ధానికి ఇమీడియట్ కాజ్ ఏంటి? మనం చెప్పుకున్నాం ఇమీడియట్ ప్రొవొకేషన్ ఆఫ్ ద వరల్డ్ వార్ 1 అని చెప్పి. అది ఏంటనేది మీరు ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఎక్స్పాండ్ UNICEF అంటే ఏంటది? యునెసెఫ్. ఎక్స్పాండ్ యునెసెఫ్. ఈ ఎబ్రివేషన్స్, ఈ లెసన్ అంటేనే ఎక్కువ ఎబ్రివేషన్స్ ఉన్నాయి. సో మీరు ఎబ్రివేషన్స్ బాగా చూడండి. ఎక్స్పాండ్ యునెసెఫ్. వెన్ వాజ్ ద వరల్డ్ వార్ 1 స్టార్టెడ్? ఎప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయ్యింది? నెక్స్ట్ ఎక్స్పాండ్ ILO. ఇక్కడ ILOని విస్తరించండి. నెక్స్ట్ వాట్ వర్ ద యాక్సెస్ పవర్స్ ఇన్ వరల్డ్ వార్ 2? రెండో ప్రపంచ యుద్ధంలో మనకి అక్ష దేశాల కూటమి ఉంది. ఆ కూటమిలో ఉన్న దేశాలు ఏంటవి అని అడుగుతున్నాడు. సో చూసారుగా స్టూడెంట్స్, ఇవన్నీ కూడా మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ మీరు ఏంటంటే ప్రతి స్లైడ్ని కనుక 1-2 సార్లు చూసినట్లయితే ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్స్ ఉంటాయి. అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. వాట్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్? మనకి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతిని నెలకొల్పటం కోసం మనకి ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశారు, UNO. సో దాని ఎయిమ్స్ ఏంటి అంటే మనకు 4 ఎయిమ్స్ ఉంటాయి. అవేంటో మీరు ఇక్కడ రాయాలి. నెక్స్ట్ వాట్ వర్ ద మెయిన్ బ్లాక్స్ ఇన్ ద వరల్డ్ వార్స్? ఈ 2 ప్రపంచ యుద్ధాల్లో ఈ రహస్య కూటములు ఉన్నాయి మనకి. యాక్సెస్ పవర్స్ అని చెప్పి, తర్వాత సీక్రెట్ అలయన్సెస్ అని చెప్పి, అంటే రహస్య కూటములు, కేంద్ర పవర్స్ అంటారు. అంటే కేంద్ర కూటమి అని చెప్పేసి 2 కూటములుగా ఏర్పడ్డాయి. అక్ష కూటమని, కేంద్ర కూటమని ఏమో జర్మనీ యుద్ధాన్ని అంటారు. మిత్ర రాజ్యాల కూటమి ఏమో బ్రిటన్, ఫ్రాన్స్ అంటారు. సో ఇవన్నీ 2 ప్రపంచ యుద్ధాలకు 2 గ్రూపులుగా ఏర్పడితే అవేంటో మీరు రాయాలి.
నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి. వై ద హిస్టోరియన్ ఎరిక్ హాబ్స్బామ్ కాల్డ్ ద 20th century యాట్ ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్. మనం చెప్పుకున్నాం ఎరిక్స్ హాబ్స్బామ్ అనే అతను 20th centuryని ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అన్నాడు, అంటే తీవ్ర సంచలనాల యుగం అన్నాడు. ఎందుకన్నాడు, ఏం జరిగినాయి ఆ సంచలనాలు అనేది ఈ ప్రశ్నకి ఆన్సర్గా మీరు రాయాల్సి ఉంటుంది. ఇది మనకి టెక్స్ట్ బుక్ లెసన్లో స్టార్టింగ్లోనే ఉంటుంది. నెక్స్ట్ మ్యాపింగ్ స్కిల్. మనకి టెక్స్ట్ బుక్లో ఈ లెసన్లో ఉన్న మ్యాప్ ఇదనమాట. చూడండి, అబ్జర్వ్ ద మ్యాప్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఈ మ్యాప్ని బాగా చూసి ఏ దేశాలకి ఏ కలర్ ఉంది, ఇక్కడ మనం ఏం రాయాల్సి ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ ప్రశ్నలు అన్నిటికీ మీరు ఆన్సర్ రాయాలంటే ఇక్కడ ఉన్న ఈ బాక్స్ని కనుక మీరు 1కి 2 సార్లు చదివినట్లయితే ఈ దేశాలు ఏ దేశాలని మీకు తెలిస్తే అప్పుడు మీరు ఈ ప్రశ్నలకి ఈజీగా ఆన్సర్ రాయగలరు. వాట్ డస్ ద మ్యాప్ ఎక్స్ప్లెయిన్, ఏం చెప్తుంది ఈ మ్యాప్. వెన్ వాజ్ ద ఫిన్లాండ్ ఆక్యుపైడ్ బై జర్మనీ, ఈ ప్రశ్నకు ఆన్సర్ ఈసారి ఇందులో ఉంటుంది. నేమ్ ద అలైడ్ కంట్రీస్, ఈ మిత్ర రాజ్యాల కూటమిలో ఉన్న కంట్రీస్ ఏంటి. నేమ్ 2 countries విచ్ వర్ ఆక్యుపైడ్ బై జర్మనీ, జర్మనీ చేత ఆక్యుపై చేయబడిన అంటే ఆక్రమించుకోబడిన 2 కంట్రీలు ఏంటి. హూ వాజ్ ద రూలర్ ఆఫ్ జర్మనీ డ్యూరింగ్ World War II, 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీని పరిపాలించిన ఆ రూలర్ ఎవరు. ఇది మనకి ఈ వర్క్షీట్. ఓకే, చూసారుగా స్టూడెంట్స్, ఈ విధంగా మనకి వర్క్షీట్ అనేది ఉంది. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రశ్నలన్నింటినీ కూడా నోట్బుక్లో నోట్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఇచ్చిన ఆన్సర్స్ లేని ప్రశ్నలన్నింటినీ కూడా నోట్ చేసుకొని చక్కగా ఆన్సర్స్ రాయండి. ఏది కూడా బై హార్ట్ చేయొద్దు. 1కి 2 సార్లు వినండి, అవగాహన చేసుకోండి, అంటే అండర్స్టాండింగ్ చేసుకొని మీ ఓన్ వర్డ్స్లో రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.